దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకి సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం అందాలి. లెంటులోని 9వ రోజు చిన్నపిల్లలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంగా నేటి పాఠములు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం మొదలు 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం మొదలు 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేటి శీర్షిక విధేయత. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిసయ్యులు ఇక్కడ ప్రభువుని అవిధేయుడిగా తీర్చాలని, ప్రభువు ప్రజలను రేపేవాడుగా ఉన్నాడని, ప్రభువు అధికారానికి విధేయత చూపేవాడు కాడు, కానీ ఆయన అధికారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏ అధికారం అంటే ఈ లోకాధికారంగా కైసరు ఎలా అయితే అధికారిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడో ఆ అధికారానికి కూడా ఆయన తలవిరుసుతనం కలిగిన స్థితిని చూపేవాడుగా ఆయన ఉన్నాడని నిరూపించాలని వారు ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రజలకు కూడా ఏం నేర్పిస్తున్నాడంటే, దేవునికి కూడా మీరు విధేయులుగా ఉండాలి, లోక అధికార విషయాల్లో కూడా మీరు ఎలా ఉండాలంటే మీ అధికారులకు విధేయత చూపినటువంటి స్థితిలోనే మీరు నమ్మకస్తులుగా నిలవాలి అనే బోధ మాత్రమే ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఏదైనా జ్ఞానాన్ని వివరించే అప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు అది ఎలా కనబడుతుందంటే అధికారానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిగా ఆ వ్యక్తి స్థితి కనబడుతుంది. కానీ వాస్తవానికి అధికారం ఇలా ఉండాలి అని చెప్పడానికి, దానిలో తప్పును సరిదిద్దే ఉద్దేశించి చెప్పే మాటలు అవేమీ కూడా అధికార వ్యతిరేకత కాదు, కానీ అధికారాన్ని సరిదిద్దే ఆలోచన అనేటువంటి విషయం ఆలోచనలోనికి తీసుకునే స్థితి ఉండదు. అందున ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిసయ్యులు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. 15వ వచనం చూస్తూ ఉంటే, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావని, నీవు ఎవని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీవేం మాట్లాడినా కూడా సూటిగా మాట్లాడతావు, నీకు ఏ విధమైన మొహమాటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు. అయితే నువ్వు చెప్పు, ఇదిగో మేము ఈ కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఈ ప్రశ్న అడిగే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడున్న యూదుల్లో చాలామందికి పన్ను ఇవ్వటం ఇష్టం లేదు. ఎందుకోసం ఇష్టం లేదంటే, వారి మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తులు వారి అధికారులు కాదు, వేరు వ్యక్తి వచ్చి వారిని పరిపాలిస్తున్నటువంటి విధానంలో ఉన్నప్పుడు పన్ను వసూలు చేసే సుంకపుదారులు కూడా న్యాయంగా కాకుండా అన్యాయంగా దానిని వసూలు చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు పన్ను ఇవ్వటం అది మంచిదే అనేటువంటి మాట కనుక ప్రభువు చెప్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆయన విరోధి అవుతాడు. అదే విధానంలో పన్ను ఇవ్వటం అనే స్థితిలో ఉన్నటువంటి స్థితిని మనము ఆలోచన చేస్తూ పన్ను ఇయ్యకూడదు అనే మాట చెప్తే, అక్కడ ఉన్నటువంటి కైసరుకు ప్రభువు వ్యతిరేకిగా ఉన్నాడని, కైసరును ప్రభువు వ్యతిరేకిస్తున్నాడని అక్కడే వెంటనే నేరము మోపి ఆయనను పట్టుకునే ఆలోచన వీరిలో ఉంది. అయితే ప్రభువు వారిని చూసి గద్దిస్తూ ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. వారి వేషధారణ ఎరిగి, వారు ఉన్నటువంటి స్థితి ఎరిగి, 18వ వచనం, యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు? ఆయన ఈ మాట చెప్పేటప్పుడు, ఇదిగో మీరు బలి అడుగుతున్నారు, బాగానే అడిగారు, సరే అయితే సమాధానం వినండి అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. ఇదిగో మీరు ఒక రూక తీసుకుని రండి, అది తీసుకుని వచ్చి దీని పైవ్రాత ఎవరిది, దీని మీద ఉన్న బొమ్మ ఎవరిది, ఒక దెనారం తీసుకుని వచ్చి, వారు ఏం మాట్లాడుతున్నారంటే పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన ఎద్దుకు ఒక దేనారం తెచ్చిరి. ఆ దేనారం చూపించి దాని మీద ఈ రూపం ఎవరిది, ఈ పైవ్రాత ఎవరిది అంటే దీన్ని ఏర్పాటు చేసిన వాడు, దీనిని ఘనతగా దీన్ని మార్పులోనికి తీసుకుని వచ్చినవాడు, ఈ యొక్క కరెన్సీని అందుబాటులోకి తెచ్చిన వానిదే ఇది కరెన్సీ అయితే మీరు ఖచ్చితంగా ఇది ఎవరిదో వారికి ఇవ్వటం న్యాయమే. అయితే మరల ప్రభు చెప్పిన మాట, మరి మంచిదే, మీరు ఇవన్నీ బాగానే చేస్తున్నారు, అధికారానికి మేము విధేయులు అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు, మేము పన్నును వసూలు చేసే విషయాల కొరకు మేము చేస్తున్న పని ఇందుకోసం అని చెప్తున్నారు, బాగానే ఉంది, పరిస్థితులు బాగానే మీరు మాట్లాడుతున్నారు, సరే అయితే మరి మీరు దేవునికి ఇస్తున్నారా? ఈ మాట అడగగానే వారికి ఇంకా ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక, ఏంటి ఈయన ప్రజ్ఞకు ఆశ్చర్యపడినటువంటి స్థితి ఉంది, ఆయన సమాధానానికి ఆశ్చర్యపడినట్టుంది, మారు మాట్లాడక అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది.
వాస్తవమే, కొన్నిసార్లు దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే మనం ఏమీ కూడా మాట్లాడలేం. కొన్నిసార్లు మనల్ని చిక్కుపరచడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనలను వాస్తవాన్ని సత్యాన్ని ప్రకటించే స్థితుల్లో అసత్యాన్ని ప్రచారం చేయటానికి మనల్ని ఏం చేస్తారంటే మనలను అవివేకులుగాను, మనలను అజ్ఞానులుగాను, మనలను దోషులుగాను తీర్చడానికి మనల్ని పట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతాయి. కానీ మనము దేవునికి విధేయులుగా కనుక మనం ఉంటే దేవుడు ఆ సమయంలో మనల్ని విడిపించే తీరు కొరకు ఏం మాట్లాడాలో ఆయనే యోచన చెప్తాడు. దానికి మాదిరిగా ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి ఇక్కడ మాదిరిగా ఉండి ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఇదిగో మంచిదే, మరి దేవునికి ఇస్తున్నారా అంటే దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినది ఆయువు, దేవుడు నీకు ఇచ్చినది జీవం, దేవుడు నీకు ఇచ్చింది స్థితి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన అనేక విధానంలో ఉన్నటువంటి ఆయన చూపిన కృపలకు ప్రతిగా నువ్వు ఏమిస్తున్నావు? నువ్వు నిజంగానే విధేయుడిగా ఉంటున్నావా? నీవు అవిధేయతను కలిగినటువంటి జీవన స్థితిని నీవు అవలంబిస్తున్నావనే ప్రశ్న ప్రభువు వేయగానే వారికి ఇంకా ఏమి మాట్లాడేటువంటి వీలు లేక వారు మౌనులయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే ఈ భాగంగా వచ్చినటువంటి వివరణ మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 17 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చూస్తాము. అలాగే లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 26 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో కూడా చూస్తాం. ఇక్కడ ప్రభువు ఈ మాటలను మాట్లాడే అప్పుడు ఆయన జరిగించినటువంటి కార్యాల వివరణలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. పరిసయ్యులు అనేవారు ఎలా అంటే వారిని వారు పరిశుద్ధులుగా చూపించుకునేవారు, వారిని వారు ఎంతో గనులుగా చూపించుకునేవారు. వారు అధికారులకు ఎలా అంటే అధికారులకి వీరికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వారు ముందుకు కొనసాగేవారు. వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రభువును చిక్కుపరచాలన్న ఆలోచన చేత వారు ఏం చేస్తున్నారంటే వేషధారులారా అనే మాట ప్రభువు చెప్పాడు. అంతేకాదు వారిని మరలా ఆయన ప్రశ్నించిన ఒక ప్రశ్న ఉంది. ఇప్పటి వరకు ఇలాగన పరిసయ్యులు వచ్చారు, సద్దుకాయలు వచ్చారు, ఇలా ఎవరెవరు శాస్త్రులు వచ్చారు, ఆయన ప్రశ్నించడానికి ఉన్నటువంటి ప్రశ్నలన్నీ మనకు కనబడతాయి. కానీ ప్రభువు వారికి ఒక ప్రశ్న మరల ప్రశ్నించినటువంటి విధానం ఉంది. ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 41వ వచనంలో ఒకప్పుడు పరిసయ్యులు కూర్చుండి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదము కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండవని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మలను ఎలా చెప్పుచున్నాడు. ఈ ప్రశ్న అడగగానే వాళ్ళకి ఇంకేమీ అర్థం కాలే. ఎవ్వరు కూడా వారిలో మరెవ్వరు కూడా ప్రత్యుత్తరం చెప్పలేక ఇంక ఎప్పుడు కూడా ఆయన మరల ప్రశ్న పరిసయ్యులు అయితే అడగలేదు. ఎందుకోసమో తెలుసా? దేవుడు ఎవరు? దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. పరిసయ్యుల ఆలోచనలు వారికి వారు మేము జ్ఞానులమని చెప్పుకునే ఉద్దేశాలు వారికి కలిగి ఉన్న స్థితిని కూడా వారు ఎలా ప్రవర్తిస్తున్నారో సమస్తం ఎరిగినవాడు. నీ హృదయాంతరంగాన్ని, నీవు జరిగించే క్రియలను, నీవు దేవునికి నిజంగా అవిధేయుడు అనేటువంటి స్థితిని సంపూర్తిగా దేవుడు ఎరిగినవాడు. ఆ దేవుని ముందు వీరు వేసే కుప్పిగంతులు దానికి తగిన సమాధానం ప్రభువు చెప్పినప్పుడు ఇక వారు ఏమీ మాట్లాడలేక ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపడి ఇక ఏమాత్రం వారు మాట్లాడక ఒక్క ప్రశ్న కూడా మరల ప్రభువుని అడిగినటువంటి స్థితి లేదు. ఈరోజు మనం దేవునికి విధేయులుగా ఉంటే దేవుడు ఇలాంటి జ్ఞానమే మనకిస్తాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో మీ జ్ఞానుల జ్ఞానం అదేమవుతుందంటే అది ఏదైతే మాట అక్కడ 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామో ఈ వచనం 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో మనము ఆ వచనాన్ని పౌలు ఉపయోగించినటువంటి స్థితి ఉంది. మీ జ్ఞానుల జ్ఞానం ఎలా ఉండే స్థితి అంటే ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అయితే వారు అష్షూరు బానిసత్వానికి వారు అప్పగింపబడినటువంటి పరిస్థితుల్లో వారు ఆలోచనలు చేస్తున్నారు. ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు? ఇదిగో ఈ శిక్ష నుండి మేము విడిపింపబడాలంటే మేమేం చేస్తే ఈ శిక్ష నుండి విడిపింపబడతాము అని వారు ఆలోచనలు చేస్తున్నటువంటి తీరులో వారు మరల మనము ఐగుప్తు వారి యొక్క సహాయం తీసుకుంటే మనం ఈ శిక్షను మనం తప్పించుకోగలుగుతాము అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ శిక్ష విధించింది ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఆ శిక్ష విధించినటువంటి పరిస్థితుల్లో వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారి కుటిలత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి హెచ్చు భావాలను బట్టి దేవునికి ఘనతను ఆపాదించే స్థితిలో కాకుండా వేరు విధానాలలో వారి పాపస్థితి పెరిగిన కారణం చేత ఇశ్రాయేలుకు దేవుడు మరల శిక్ష విధిస్తే వీరేం చేస్తున్నారంటే వారి జ్ఞానులు వారి ఆలోచనలు చేసే విధానాలు 14వ వచనం కాగా నేను
మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తన ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతరు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇదిగో, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా? నిన్ను చేసిన నేను నన్ను కాదనే విధానంలో నువ్వు ఉన్నావు. దేవుడు ఏం చేశాడంటే నిన్ను సృజించాడు, నిన్ను సమస్తం ఎరిగినవాడు. చీకటిలోను వెలుగులోను కూడా నువ్వు ఎలా ఉన్నావో ఆయన పూర్తిగా ఎరిగినవాడు. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను చేసే పనులు ఎవరికి తెలుసులే, నేను ఈ కార్యాలు ఎవరూ చూడకుండా చేశానులే, సమస్తాన్ని చూచే దేవుని కంటి నుండి నువ్వు దాగగలవా? ఆయనకు నీ ఆలోచనలు మరుగుగా ఉండే పరిస్థితి ఉంటుందా? నిన్ను చేసిన నీ దేవునికి ఒక వస్తువు చూస్తూ ఉంటే ఆ వస్తువు మనం చేసామనుకోండి, దాన్ని ఎలా చేసామో, ఎలా దాన్ని రూపొందించామో, దాని మీద ఏం చేస్తే, ఎలా చేస్తే, ఎందుకు అది ఎలా ప్రవర్తిస్తుంది అనేది పూర్తిగా దాని గురించిన సంగతి మనకు తెలుసు. మరి అలాంటప్పుడు అది నిన్ను చేసిన వ్యక్తిగా ఉన్నటువంటి నిన్ను బుద్ధి లేనివాడు నన్ను చేశాడు అని నువ్వు అనొచ్చా? ఆ వస్తువు అలా అనకూడదని నువ్వు ఎలా అనుకుంటావో, నువ్వు కూడా దేవుని ముందు ఉన్నటువంటి స్థితిలో నీ ప్రవర్తన ఆయనకి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి, విధేయతలో ఉండాలి, వినయాన్ని ప్రకటించే స్థితిలో ఉండాలి, నమ్మకత్వాన్ని కోల్పోని విధానంలో నీ స్థితి ఉండాలి. అది నువ్వు ప్రవర్తించాల్సిన స్థితి తప్ప వేరు స్థితి కాదు. మరి మన బ్రతుకులు అదే విధానంలో ఉన్నాయా? కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి స్థితులు ఉన్నాయి. 61వ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటే, ఈ 61వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దావీదు తాను పాడుతూ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈ మాటలను తాను వివరిస్తున్న వాడిగా ఉన్నాడు. దావీదు చాలా విషయాలు తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కష్టాన్ని అనుభవించాడు, సమస్యలు అనుభవించాడు. అయినా కూడా దేవుని మాత్రం ఎక్కడా కూడా ఆయన మీద ఆనుకున్న స్థితిలో నన్ను ఎల్లకాలం కూడా నా సింహాసనాన్ని స్థిరపరిచి నన్ను దీవించిన దేవుడిగా నీవు ఉన్న తీరు ఎందుకోసం అంటే, నేను నీకు విధేయుడిగా ఉన్నటువంటి కారణాన్ని బట్టే. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. మనము అవిధేయులుగా ఉన్నటువంటి స్థితి నుండి మనము విధేయులం కాగలిగితే, దేవుడిని గణపరిచే తీరులో మన బ్రతుకు దిద్దుకోగలిగిన స్థితి మనకు ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మరలా మనల్ని స్థిరపరిచి ఆయన కృప చూపించేవాడిగా ఉంటాడు. సమస్యలో కూడా దావీదుకు ఎలా అంటే 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగములో నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నేను నీ రెక్కల నీడలో ఉన్నంత వరకే నాకు దాగుగా ఎలాగనైతే నేను కాపుదల పొందే స్థితికి కారణం ఏంటంటే, నేను నీ రెక్కల నీడలో ఉన్నాను కనుక నాకు కాపుదల. నన్ను నువ్వు అలా కాపాడుతూ నన్ను ఎక్కడ కూర్చోబెడుతున్నావంటే, నేను ఎక్కలేని కొండలు నన్ను ఎక్కిస్తూ ఉన్నావు. నన్ను ఎంతో ఎత్తుగా నిన్ను నమ్ముకున్న నీకు విధేయుడిగా ఉన్న కారణాన్ని బట్టి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నావు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని కూడా ప్రజలు లేదు, జనులు లేదు, వేరువేరు స్థితుల్లో మనల్ని అంగీకరించిన మనస్తత్వాలు కలిగిన వారు మనల్ని ఏం చేస్తారంటే, మనల్ని ద్రోహులుగా చిత్రీకరించడానికి, మనము వ్యతిరేకంగా ఉన్నామని చూపించడానికి, మనము అధికారానికి లోనైన విధానంలో లేము అని చెప్పడానికి మనల్ని గూర్చి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మనము దేవునికి విధేయత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పేతురు, యోహానుల విషయం కూడా అదే. విధి లేని పామరులుగా ఉన్న వీరికి ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ పాండిత్యం ఎక్కడిది? వీరు ఇంత ఎలా తెలిసి మాట్లాడేటువంటి స్థితిలోనికి ధర్మశాస్త్రాన్ని వారు తెలుసుకొనగలిగారు. కారణం ఏంటంటే, సమస్త ధర్మశాస్త్రాన్ని ఎరిగిన దేవుని కుమారుడైన దేవునికి శిష్యులుగా వీరున్నందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆయన కృప ఇచ్చిన వాడుగా ఉన్నాడు, ఆయన కనికరం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన వెర్రితనంగా చేసి ఎలాగున దేవుడు కృప అందించి సంరక్షణ అందించాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో మీ జ్ఞానుల జ్ఞానాన్ని నేను వెర్రితనంగా మలుస్తానని ఎలా అయితే దేవుడు చెరపించిన మాట ఉందో, అదే మాట ఇక్కడ
పౌలు 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 29వ వచనంలో మాట్లాడుతున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో నిలిచే విధేయత మనలో ఉండి మనము నమ్మకత్వంలో నిలిచిన వారంగా ఉంటే నువ్వు వెరివాడవుగా ఉన్నా కూడా నిన్ను జ్ఞానిగా దేవుడు చేస్తాడు. ఈరోజు మనము ఆ స్థితిలో దేవునికి యథార్థంగా జీవించే జీవితాన్ని జీవించడానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.